ఒక వాక్యం చదువుకుందాం. 17వ అధ్యాయము 1వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం జరిగింది? క్రీస్తు పూర్వం 9వ శతాబ్దపు ప్రవక్త అయినటువంటి ఏలియా, ఆయన జీవితంలో జరుగుతున్నటువంటి, ఆయన సేవలో జరుగుతున్న విషయాలు మనం చూస్తున్నాం. తర్వాత వాక్య భాగం చదవండి. 18వ అధ్యాయం 1వ వచనం. మొదటి రాజులు. అనేక దినములైన తర్వాత చాలే. ఇజ్రాయేలు దేశంలో ఏం జరుగుతుంది ఏమండి? అనగా 2800 సంవత్సరాల క్రితం, ఇప్పటికీ 2800 సంవత్సరాల క్రితం ఇజ్రాయేలు దేశంతో వ్యవహరించిన దేవుడు ఇప్పుడు కూడా ఇజ్రాయేల్ దేశంతో వ్యవహరిస్తున్నాడు. గాడ్ ఈస్ డీలింగ్ విత్ ద నేషన్స్. ఇజ్రాయేల్ దేశముతోనేనా, ఇక ఏ దేశంతో ఆయన వ్యవహరించడా? మనము ఇజ్రాయేల్తో దేవుడు నిబంధన చేశాడు కాబట్టి ఇజ్రాయేలును హైగా చూశాడు, వాళ్ళని ఏదో ప్రత్యేకంగా చూశాడు అనుకుంటాను. కానీ దేవుడు కేవలం ఇజ్రాయేలును మాత్రమే ఏర్పాటు చేసుకోలేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, జనమంతా ఒకటే. కాకపోతే ఇజ్రాయేలు జనాంగం అని, ఫిలిష్తీయ జనాంగం అని, అమోరియ జనాంగం అని వేరు వేరు జనాంగాలు ఏర్పడ్డాయి. వాళ్ళు ఉన్నటువంటి భూభాగాన్ని బట్టి, వాళ్ళ పూర్వీకులను బట్టి అలాంటి పేర్లు వచ్చాయి. దేవుడు ఇజ్రాయేలును మాత్రమే అంగీకరిస్తాడంటే కాదు, ఆయన అందరిని అంగీకరిస్తాడు. కాకపోతే ఒక థియాలజీ, కోవెనెంట్ థియాలజీ అనేటువంటి థియాలజీ ప్రకారం దేవుడు ఇజ్రాయేలు మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తుంటారు. చదవడం ఒక చిన్న మాట మీకు అర్థం కావడం చెప్తాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. స్తోత్రం. 35వ వచనం. ప్రతి జనములోను చాలే. ఏంటంట? మనం అనుకుంటున్నాం కేవలం ఇజ్రాయేల్ జనాంగాన్ని మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాం. మనల్ని కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇజ్రాయేలు, ఇండియా, పాకిస్తాన్, అమెరికా అనే విభజనలు దేవుడు పెట్టలేదు. ఈ విభజనలను ఎవరు చేసుకున్నారు? మనం చేసుకున్న విభజనలే. దేవుని దృష్టికి, అందుకనే ఆ ప్రసంగంలో అంటాడు, దేవునికి పక్షపాతము లేదు. ఏమండి? చిన్న కొడుకు పెద్ద కొడుకు విషయంలో పక్షపాతం ఒక తల్లిదండ్రులు చూపించే అవకాశం ఉంది లేదా? ఉంది. ఒక స్కూల్లో ఒక టీచర్ విద్యార్థుల పట్ల కూడా కొద్దిగా పక్షపాతం చూపించే అవకాశం ఉంది. బాగా చదివే పిల్లల్ని ఆ టీచర్ బాగా ప్రేమిస్తాడు, చదువు లేని వాళ్ళని పెద్దగా. అంటే మానవులమైన మనము మన ప్రేమలో పక్షపాతం ఉంటుంది. ఒకరిని ప్రేమిస్తాం, ఒకరిని ద్వేషిస్తాం. కానీ దేవుని ప్రేమ అటువంటిది కాదు. మనం ఎందుకు ఒకరిని ప్రేమిస్తున్నాం, ఒకరిని ద్వేషిస్తున్నాం? మనం ప్రేమించడానికి కారణం మంచివాడిని కాబట్టి ప్రేమిస్తున్నాను నేను, చెడ్డోడు కాబట్టి నేను ద్వేషిస్తున్నాను, మంచిది కాబట్టి నేను ప్రేమిస్తున్నాను, చెడ్డది కాబట్టి నేను ద్వేషిస్తున్నాను. ఇది మానవ వైఖరి. కానీ దేవుడు చెడ్డవాళ్ళని ద్వేషిస్తున్నాడా? మంచివారి మీదను చెడ్డవారి మీదను, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను రెండు గ్రూప్స్ చెప్పడ్డాయి. వీరి మీద సూర్యుని ఉదయింపజేశాడు, వర్షం కురిపించాడు. అంటే పక్షపాతము లేని దేవుడు. ఇది మనం గమనించాలి. ఇజ్రాయేలు దేవుడు మాత్రమే కాదు, ఆయన యూదులకు మాత్రమే దేవుడా? రోమాపత్రిక 3వ అధ్యాయంలో రాయబడింది అట్లన రాదు, ఆయన అన్యజనులకును దేవుడే. దేవుడు ఎవరు అనే దాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు ఒకరికి మాత్రం దేవుడు కాదు. దేవుడు ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో, గోత్రానికి దేవుడు కాదు. ఆయన అందరికీ దేవుడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రసంగంలో చెప్పిన మాట ఎవరిని అంగీకరిస్తాడంట ఆయన? చదవ 35వ వచనం. ప్రతి జనములోను, అనగా అమాంగ్ ఎవ్రీ నేషన్. ఇజ్రాయెల్ జనం కావచ్చు, ఫిలిష్తీయ జనం కావచ్చు,
అమోరీలు కావచ్చు, ఇండియా వాళ్ళు కావచ్చు, అబోరిజినల్స్ కావచ్చు, ఆదివాసులు కావచ్చు, ఇవన్నీ మనం పెట్టుకునే పేర్లే. గిరిజనులని, హరిజనులని, ఆదివాసులని, ఇవన్నీ ఎవరు పెట్టుకునే పేర్లు? ఇవన్నీ దేవుడు పెట్టిన పేర్లు కాదు, ఇవన్నీ మనుషులు పెట్టుకున్న పేర్లే. వీళ్ళందరిలో కూడా ప్రతి జనములోనూ ఇది ఎవరు చెప్పాడు ఈ మాట? కొర్నేలి అనేటువంటి రోమియుల బ్యాక్గ్రౌండ్ లో నుంచి వచ్చి యూదుడిగా మారి కాస్త భక్తిపరుడుగా ఉన్నటువంటి కొర్నేలియస్ ఇంట్లో చేస్తున్న ప్రసంగం అది. ఈ ప్రసంగంలో చెప్తున్నాడు, ఒకవేళ బహుశా వాళ్ళు అనుకుంటున్నారు, ఏమండి మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదే. నో, బలవాళ్ళండి. మీకు ఎవరు చెప్పారు ఆ మాట? ప్రతి జనములోనూ తనకు అంటే దాని అర్థం ఏంటంటే, భయపడుతున్న మిమ్మల్ని, సార్ నన్ను ఆహ్వానించినటువంటి కొర్నేలి సార్, మీకు నమస్కారం సార్, మిలిటరీ లీడర్ కదా ఆయన, మీకు నమస్కారం సార్, మీరు మిలిటరీ లీడర్ కాబట్టి మమ్మల్ని అంగీకరిస్తున్నాడు కాదు, సమాజంలో మీకేదో గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అంగీకరిస్తున్నాడు కాదు. మిమ్మల్ని అంగీకరించడానికి కారణం ప్రతి జనములోనూ నీతిగా నడుచుకొనుచు తనకు భయపడు వారిని. ఇదే సార్, అంతవరకే. కానీ మీ టైటిల్స్, మీ హోదాలు, మీ సోషల్ స్టేటస్ అనేది ప్రాముఖ్యం కాదు. ప్రతి జనములోనూ, అంటే ఇండియాలోనూ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లోనూ, లేకపోతే ఎక్కడైనా కానీ మనకు తనకు భయపడే వారిని ఆయన అంగీకరించేటువంటి అవకాశం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే మనం ఇప్పుడు బ్యాక్ వెళ్దాం. నేను ఎందుకు చెప్పానంటే ఈ మాట? స్తోత్రం, స్తోత్రం. ఇశ్రాయేలు విషయంలో మాత్రమే కాదు, ఉదాహరణ మీకు చెప్తాను. అన్ని జనులైన రాజుల విషయంలో దేవుడు జోక్యం చేసుకోలేదా? నా మంద కాపరైనట్టు కొరేషు అనలేదా? కొరేషు ఎవరు? నెబుకద్నెజరు విషయంలో, ఫరో విషయంలో, రాజుల విషయంలో ఆయన జోక్యం చేసుకున్నాడు. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది, రాజు హృదయము యెహోవా చేతిలో నీటి కాలువలే ఉన్నది, అది ఆయన తన చిత్త వృత్తి చొప్పున. రాజు హృదయం ఎక్కడుందట? ఏ దేశపు రాజు హృదయమైనా కానీ ఆయన చేతిలో ఉంటుంది. తాను తన ఇష్ట ప్రకారం దానికి చెప్తాడు. ఇది మనం అర్థం చేసుకో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇశ్రాయేలుతోనే కాదు, దేవుడు మనందరితో కూడా డీల్ చేస్తాడు. అదే సమయంలో ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఇశ్రాయేలును మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తున్నప్పుడు కొంతమంది బైబిల్ పండితులు ఏమంటున్నారంటే, ఇశ్రాయేలుని తీసేసి ఆ స్థానంలో అన్ని జనులను పెట్టాడు అని అంటున్నాడు. ఇది మరీ ప్రమాదకరమైనటువంటి బోధ. దీన్ని రీప్లేస్మెంట్ థియాలజీ అన్నారు. సరే, వీటిలోకి వెళ్ళలేదు. మనం రాబోయే రోజుల్లో ఏదైనా మనకు ఇంకా బైబిల్ స్టడీ అటువంటి చేయాల్సినప్పుడు వీటి గురించి మనం మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా ఆలోచిద్దాం, విషయాల్లోకి వచ్చేద్దాం. 17వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం, 18వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. ఈ రెండు కాలాల మధ్యలో ఏం జరిగింది? 17వ అధ్యాయానికి 18వ అధ్యాయానికి 1వ వచనానికి ఆ 1వ వచనం మధ్యలో కాలం ఎంత? ఏమండి? 18వ అధ్యాయము 1వ వచనం. అనేక దినములైన తరువాత అంటే ఏంటి? ఎన్ని రోజులు? ఎన్ని రోజులండి? అనేక దినములు అంటే ఎన్ని రోజులు? మనకి అదే వాటిలో కొన్ని విషయాల్లో గెలిపోతున్నాం. అనేక దినాలు అంటే ఎన్ని రోజులు? చెప్పలేమా? చెప్పగలమా? అక్కడే ఉందిగా వాక్యంలో. 3వ సంవత్సరం అందు అంటే ఏమనర్థం? 2 సంవత్సరాలు అని అర్థం. 2 సంవత్సరాల తర్వాత అని అర్థం. 2 సంవత్సరాల తర్వాత అంటే ఏమనర్థం? 730 రోజులు, అంతేగా. ఇక్కడ కూడా తర్వాత కూడా చూడండి, 15వ వచనంలో 17-15లో, అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచూ వచ్చింది. ఒకప్పుడు ఆమె కుమారుడు మాత్రమే ఉన్నారు. తర్వాత ఆమె ఇంట్లోకి 3వ వ్యక్తి వచ్చాడు, ప్రవక్త. తర్వాత ఆమె ఇంటికి వారి ఇంటోళ్ళు వచ్చారని రాశారు. చూసారా? ఆమెయు ఎవరెవరట? అతడు అంటే ఎవరు? ఏలియా. నంబర్ 1 ఏలియా, ఆమెయు ఆమె ఇంటి వారును
దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనేక దినములంటే ఎక్కడ, ఎంతవరకు? మళ్ళీ ఇక్కడ గమనించాలి, 2 సంవత్సరాలు కాదు, ఇంకొద్ది తక్కువ. ఎందుకంటే కేరీతు వాగు దగ్గర ఉన్న దినాలు డిడక్ట్ తీసేయాలి. అంటే 2 సంవత్సరాల లోపు దినాలు. 2 సంవత్సరాలు అంటే అనేక దినాలేనా? అనేక దినాలే. ఎందుకంటే అనేక మరణాలు జరుగుతున్నప్పుడు ఎవరు ఎంతకాలం ఉంటారో, కరువు వలన ఆహారం దొరకకుండా ఎంతకాలం ఉంటారో చెప్పలేని దినాలు కనుక ఈ కరువు తర్వాత బతికిన వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. ఇక రాయబడింది ఈ సంవత్సరాల్లో ఏం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు అయిన వెంటనే మూడో సంవత్సరములోనే దేవుడు వర్షం కురిపించడం లేదు. ఈ మాట చెప్పిన తర్వాత, నేను వర్షాన్ని కురిపించబోతున్నాను అని చెప్పిన తర్వాత కనీసం ఒక 5 నెలల తర్వాత, 6 నెలల తర్వాత వర్షం కురిపించాడు. మనకి టైం పీరియడ్ చదవాలంటే, అర్థం చేసుకోవాలంటే యాకోబు పత్రికలో 5వ అధ్యాయం మనం చూస్తే 3.5 సంవత్సరములు అని రాయబడింది. ఇక్కడేమో 2 సంవత్సరాల లెక్క, 3 సంవత్సరాల లెక్క అనిపిస్తుంది. అనగా దేవుడు వర్షం కురిపించాలని చెప్పాడు, 3 సంవత్సరాల వరకు కురిపించలేదు. 3వ సంవత్సరం కురిపిస్తానని చెప్పాడు, కానీ వెంటనే కురిపించలేదు. ఒక 5 నెలల తర్వాత, లేదా 6వ నెల, లేదా 6 నెలల తర్వాత ఆయన వర్షాన్ని కురిపించాడు. ఈ దేశానికి ఏం జరిగింది అని మనం ఆలోచిస్తే ఒక గొప్ప కరువు కలిగింది. దేవుని స్తోత్రం. ఈ కరువు కాలంలో జరిగిన విషయాలు మనం మాట్లాడుకోవచ్చు, కానీ వాటి గురించి మాట్లాడడం లేదు. నేను దీన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఇక్కడ భౌతికమైన కరువు ఉంది, అదే సమయంలో ఇక్కడ ఒక ఆత్మ సంబంధమైన కరువు ఉంది. ఈ ఆత్మ సంబంధమైన కరువు గురించి నేను ఈ మధ్యాహ్న కాలం మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఒక ఫిజికల్ ఫ్యామైన్ గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఎ స్పిరిచువల్ ఫ్యామైన్. చదవండి ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 11, 12 వచనాలు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11, 12 వచనాలు. రాబో దినాల్లో నేను దేశములో క్షామాన్ని పుట్టిస్తాను. ఇదే యెహోవాకు 12వ వచనం. దేవుని ఏంటి దొరకదు వాళ్ళకి? యెహోవా వాక్కు దొరకదు. ఇదేం క్షామం ఇది? అన్నం లేకపోతే క్షామమే, వర్షం లేకపోతే క్షామమే, మంచు కురవకపోతే క్షామమే, ధాన్యం పండకపోతే క్షామమే. కానీ యెహోవా వాక్కు దొరకకపోతే ఆ క్షామం గురించి ఆలోచించాలి. ఇదే మనం మాట్లాడుకుంటున్న మాట. ఇశ్రాయేలు దేశములో క్రీస్తు పూర్వం 9వ శతాబ్దములో దేవుడు కలిగించినటువంటి కరువును గురించి, దేవుడు ఎందుకు కరువు కలిగించాడు అనే దాని గురించి కూడా మనం కొద్దిగా ఆలోచించాలి. ఉదాహరణకి మీకు అర్థం కావడం చెప్తాను. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉపమానమే కావచ్చు, ఉపమానములో ఒక కరువు కలిగింది. ఎందుకు కలిగింది? ఆ కరువు కలగడం వల్ల తప్పిపోయిన కుమారులు తిరిగి రాగలిగాడు. ఒకవేళ కరువే లేకుండా ఉంటే సమృద్ధి, అతడు తనకు కలిగినదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా. కరువు ఎప్పుడు రప్పించాడు దేవుడు? వీడు మొత్తం ఖర్చు పెట్టుకున్న తర్వాత దేవుడు ఎంత తెలివి కలిగిన వాడు, దేవుడు ఎంత జ్ఞానం ఆలోచించాడు. మనిషికే తెలివితేటలు అనుకుంటాం కానీ, నన్ను మించిన తెలివితేటలు ఎవడికి లేవు అనుకుంటాడు. కానీ మనిషి యొక్క చావు తెలివితేటలు ఎత్తుకు పై ఎత్తేసాడు దేవుడు. వాడు తిని తాగేంత వరకు దేశంలో సమృద్ధి ఉంది. అంతా అయిపోయిన తర్వాత, లాస్ట్ కాయిన్ అయిపోయిన తర్వాత, తన దగ్గర డబ్బులన్నీ అయిపోయిన తర్వాత, తన బ్యాంక్ అకౌంట్ జీరోకి వచ్చిన తర్వాత, తను ఇతరుల దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపాల్సిన పరిస్థితి వచ్చిన తర్వాత కరువు రప్పించాడు. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆ కరువు మధ్యలో తన కన్న తండ్రిని తాను గుర్తు చేసుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా క్షామం మధ్యలో తమ సృష్టికర్తను వాళ్ళు స్మరణకు తెచ్చుకోవాలి. అది దేవుని ఉద్దేశం. దేవుడు నీకు కొన్ని లోటుపాట్లు ఎందుకు అనుగ్రహిస్తున్నాడంటే
కొన్ని శ్రమలను ఎందుకు అనుగ్రహిస్తున్నాడంటే నువ్వు మరలా తిరిగి రావాలి అనే ఉద్దేశంతో. ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమైపోయారు? ఇశ్రాయేలు ప్రజలు మెల్లగా బయలు ఆరాధన చేసేవాళ్ళుగా మారారు. ఇశ్రాయేలు ప్రజలు క్రమంగా ఎలా తయారైపోయారంటే వాళ్ళకు ఒక్క దేవుడు కాదు, ఇద్దరు దేవుళ్ళు తయారైపోయారు. ఇద్దరు కాదు, ముగ్గురు దేవుళ్ళు తయారైపోయారు. ఎవరళ్ళు? ఇశ్రాయేలుకు ఉన్నటువంటి పూర్వం ఉన్నటువంటి దేవుడు. అబ్రహాము కాలంలో నది అద్దరనున్న దేవుళ్ళు ఉన్నారు. ఏమండి అమ్మ, అర్థమవుతుందా మీకు? నదికి అవతల ఉన్న దేవుళ్ళు దేవతలు ఉన్నారు. కానీ నది దాటి వచ్చిన తర్వాత నది దాటమని చెప్పిన ఒకే ఒక దేవుడు. ఎవరైనా? ఎవరు? కరెక్టే చెప్పండి. యెహోవా దేవుడే, కానీ కరెక్టే చెప్పండి. ఏమండి, నేను చాలాసార్లు చెప్పాను కాబట్టి నేను మళ్ళీ అలా అడుగుతున్నాను. యెహోవా దేవుడే, మీరు చెప్పింది కరెక్టే. ఎలోహిం దేవుడు. ఎలోహిం ఆయనే, యెహోవా ఆయనే. యెహోవా అనేది తర్వాత ఎప్పుడో సృష్టి ఆరంభించబడిన 1500 సంవత్సరాల తర్వాత వచ్చిన పేరు. నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనంలో మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకోవచ్చు. మన తెలుగు బైబిల్లో అంతా యెహోవా 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 అని కనిపిస్తుంది. యెహోవా కాదు. ఇంగ్లీష్ బైబిల్లో ద లార్డ్, ద లార్డ్, ద లార్డ్. మూల భాషలో ఎలోహిం. ఎలోహిం ఆదికాండం 15వ అధ్యాయంలో ఎల్ షతాయ్ అయ్యాడు. ఎల్ షతాయిగా పిలువబడ్డాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో బాబు నేను ఎవరో తెలుసా నీకు? సర్వశక్తి కలిగినట్టు దేవుడిని. ఎల్ షతాయ్, ఐఎమ్ ఆల్మైటీ గాడ్ అని చెప్తున్నాడు. తర్వాత దేవుడు తన పేర్లని బయలుపరిచాడు. వాటిలోకి వెళ్ళలేదు మనం. మన పాయింట్ ఏంటంటే కరువు వచ్చింది. కరువు రావడంలో ఉద్దేశం ఏంటి? ఒకవేళ ఇశ్రాయేలు ఉన్న ప్రజల్లో లేకపోతే ఆ ప్రదేశంలో కరువు రాలేదనుకుందాం. యాకోబు కుమారులు ఉన్న చోట కరువు రాలేదనుకుందాం. ఇప్పుడు యోసేపుని ఎలా కనుగొనాలి? ఏమండి, ఎప్పుడో విడిపోయారో 14 సంవత్సరాలు యోసేపు చచ్చిపోయాడని అందరూ అనుకుంటున్నారు. యోసేపుని వీళ్ళని కనెక్ట్ చేయాలంటే ఎలా కనెక్ట్ చేయాలి? ఏమండి, కరువు వచ్చింది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారే, ఎందుకురా మీరు ఇలా ఉన్నారు? ఐగుప్తు దేశంలో ఎవరో ఒక రాజు ఉన్నాడట, ఒక అధికారి ఉన్నాడట, చాలా మంచి ఆయనట. ఎవరైనా? ఏం పేరు నాన్న? పేరేదో వాళ్ళ ఐగుప్తు భాషలో జప్నత్ పనేహు అన్నారు. అదే నోరు తిరగడం లేదు మన ఇజ్రాయెల్ వాళ్ళకి. ఆయన చాలా మంచివాడంట, కుర్రోడట. ఎవరు వెళ్ళినా కానీ విస్తారంగా ధాన్యం ఇస్తున్నాడట. మీరు ఎందుకు ఒకరి ముఖాలు ఒకరు చూసుకో వెళ్ళంటారా బాబు? ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? కరువు ద్వారా ఏం చేశాడు? వాళ్ళని కనెక్ట్ చేశాడు. ఒకవేళ కరువే రాకపోతే యాకోబు కుమారులు అక్కడికి వెళ్ళేది లేదు. యోసేపు వాళ్ళని గుర్తించేది లేదు. వాళ్ళు కనెక్ట్ అయ్యే అవకాశము కాదా? దేవుడు కొన్ని ప్రకృతి వైపరీత్యాల్ని, భౌతికమైనటువంటి శ్రమల్ని, కష్టాల్ని అనుమతించడంలో ఒక ఉద్దేశం ఉంది. కొన్ని ఫిజికల్ కనెక్షన్స్ కట్ అయిపోయి కొన్ని స్పిరిచువల్ కనెక్షన్స్ ఉన్నటువంటి సో కాల్డ్ స్పిరిచువల్ కనెక్షన్స్ కూడా కట్ అయిపోయి రియల్ స్పిరిచువల్ కనెక్షన్లోకి మనం వెళ్తాం. మీకు పాయింట్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ జీవితం అంతా ఎలా ఉంటుందంటే మనం వెళ్తుంటాం, కొంతమందిని కలుసుకుంటాం, హాయ్ బాగున్నారండి, బాగున్నారా రైట్. ఈ జీవన యాత్రలో ఎవరు మనతో వస్తారని గ్యారంటీ లేదు. అందరూ కొద్ది దూరం మనతో నడిచే వాళ్ళే కానీ చివరి దాకా మనతో వచ్చేవాళ్ళు ఎవరు లేదు. కానీ చివరి దాకా వచ్చేది మన దేవుడు మాత్రమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య కాలంలో నేను ఇక్కడ ఫేస్బుక్లో చూశాను, ఒక కుక్క తన యజమానుడు చనిపోయిన తర్వాత ఆ నదీ తీరములోనే సుమారు 12 సంవత్సరాలు అక్కడే గడపడం ఆరంభించిందట. తర్వాత అది కూడా అక్కడే చనిపోయిందట. తన యజమానుడు ఇక్కడే పాతి పెట్టబడ్డాడు, తన యజమానుడు తిరిగి వస్తాడేమో 12 సంవత్సరాల కుక్క ఎదురు చూసిందట కదా. ఏ కుటుంబ సభ్యులో బంధుమిత్రాల్లో ఇక ఆదరణ కూడిక తర్వాత, జ్ఞాపకార్థ కూడిక తర్వాత వాళ్ళందరినీ మర్చిపోయి ఫార్మాలిటీకి ఎప్పుడో గుర్తు చేసుకున్నా, ఉన్నారులే, నానున్నాడు, రాతున్నాడు, ఉన్నాడు అనుకుంటాం తప్ప ఇంతగా ఎదురు చూసి అంత ప్రేమాభిమానాలు వ్యక్తం చేసే తత్వం మనలో ఎవరిలో లేదు. బతికినప్పుడు ప్రేమ చూపిస్తాం, చచ్చిపోయిన తర్వాత మీరెవరో మేమెవరో అన్న విధంగా. ఒక ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు, మా అన్నయ్య చనిపోయాడు, ఇక వాళ్ళ పిల్లలతో మాకేం సంబంధం అండి అన్న విధంగా మాట్లాడిన వాళ్ళు కూడా. ఎందుకు చెప్తున్నా అంటే మానవ బంధాలన్నీ
ఏదో అవసరాలు తీర్చుకోవడానికి ఏర్పడ్డ బంధాలే తప్ప మనకు అవసరం తీరిపోయింది, ఇక మీరెవరో నేనెవరో అన్న విధంగా ఉన్న బంధాలే కదండి. కాబట్టి ఈ భౌతికమైన బంధాల్లో సంతోషించకుండా మనకు ఏర్పడేటువంటి ఆత్మ సంబంధమైన బంధాలు, దేవుడితో ఏర్పడేటువంటి బంధాల్లో ఆనందించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కూతురు ఎవరండి? కూతురు శాశ్వతమా? కొడుకు శాశ్వతమా? అల్లుడు శాశ్వతమా? కోడలు శాశ్వతమా? మనవడు శాశ్వతమా? మనవరాలు శాశ్వతం? ఎవరు శాశ్వతం? ఎవ్వరూ శాశ్వతం కాదు. వీళ్ళకి శాశ్వతమేమో అనుకుంటుంటాం మనం. నా దిక్కు నా మనవడేనండి, నా కొడుకేనండి, నా కోడలేనండి అని అంటాం, కానీ ఇవంతా ఒకటే. వాళ్ళకి రెక్కలు వచ్చినప్పుడు వాళ్ళు ఎగిరిపోతారు అంతవరకే, కానీ ఎవరు మన కోసం ఎవరు కనిపెట్టుకుని ఉండేవాళ్ళు ఎవరు లేరు. సరే, దేవుని స్తోత్రం. విషయాల్లోకి వచ్చేద్దాం. కరువు యొక్క ఉద్దేశం నేను మీకు జ్ఞాపకం చేశాను. ఒక ఆత్మ సంబంధమైన కరువును గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఇశ్రాయేలు దేశంలో ఏర్పడినటువంటి కరువు 4 విషయాలు మీకు గుర్తు చేస్తాను. 4 విషయాల దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన కరువును మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. చదవండి ఒక మాట. 1 రాజుల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. చాలే, ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి. 16వ అధ్యాయము 6వ వచనానికి 17వ అధ్యాయము 1వ వచనానికి ఇంచుమించు చరిత్ర మనం ఆలోచిస్తే 10 సంవత్సరాల గ్యాప్ ఉంది. అంటే ఏమని అర్థం అంటే, యెహోవా వాక్కు 10 సంవత్సరాలు ప్రత్యక్షం కాలేదు. భాష, బయేష అని తెలుగులో రాసింది. భాష అనేటువంటి ఇశ్రాయేలు యొక్క 3వ రాజు అయినటువంటి బయేష. ఇశ్రాయేలు అంటే మళ్ళీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. ఇంతకుముందు ఇజ్రాయెల్ అంటే ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఇజ్రాయేల్ అంటే ప్రాబ్లం. కారణం ఏంటంటే అది ఒకప్పుడు యునైటెడ్ కింగ్డమ్. అంటే యునైటెడ్ కింగ్డమ్ అంటే యూకే అని కాదండి, ప్రస్తుతం ఉన్న యూకే గురించి కాదు, అనగా అది విభజించబడినటువంటి రాజ్యం. కానీ యెరోబాము కాలంలో అది విభజించబడింది, డివైడ్ అయిపోయింది. డివైడ్ అయిపోయినటువంటి నార్త్ పార్ట్ని ఏమన్నారు? ఏమండి, ఎన్నిసార్లు చెప్పింటాను నేను. ఈ కింగ్డమ్ డివైడ్ అయిపోయి నార్త్ పార్ట్ని, ఉత్తర ప్రాంతాన్ని ఇజ్రాయేలు అన్నారు. దక్షిణ ప్రాంతాన్ని ఏమన్నారు? అతనే చెప్పండి. అసలు బైబిల్ చదవరు. యూదా. ఇశ్రాయేలు రాజ్యమే, కానీ 2గా విభజించబడింది. ఎందుకు విభజించబడింది అనే కారణాల్లోకి వెళ్ళడం లేదు, ఇప్పుడు ఏం చెప్పే సమయం లేదు. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, సొలొమోను కాలం తర్వాత రాజ్యం విభజించబడింది. అనగా ఒక 3 రాజులు యునైటెడ్ కింగ్డమ్ ని పరిపాలించారు. తర్వాత అంతా ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు, వాళ్ళు ఒక 20, వీళ్ళొక 19 మంది, ఒక 39, 40 రాజులు లేదా 40-43 మంది రాజుల యొక్క చరిత్ర మనకు 1 రాజులు, 2 రాజుల గ్రంథం, 1 దినవృత్తాంతంలో, 2 దినవృత్తాంతంలో కనిపిస్తుంది. ఇంచుమించు 43 మంది రాజుల యొక్క చరిత్ర మనకి ఇక్కడ కనిపిస్తుంది. సరే, మనం దాంట్లో కూడా వెళ్ళలేదు. నా పాయింట్ ఏంటంటే, ఏలియాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది, బానే ఉంది. దానికి ముందు ఎప్పుడు ప్రత్యక్షమైంది? దానికి ముందు ప్రవక్తయగు యెహూకు యెహోవా వాక్కు వచ్చింది. ఎందుకు వచ్చింది? దీని మధ్యలో రాజులు చాలా మంది ఉన్నారు. బయేషా యొక్క కుమారుడు, బయేషా కుమారుడు ఎలా, ఏమండి ఉందా? ఎలా ఎలా ఏలా తర్వాత ఆసా, యూదారాజు అయినటువంటి ఆసా, తర్వాత ఒమ్రి, తర్వాత ఆహబు. అంటే ఏమని అర్థం అంటే, ఈ బయేషా నుంచి లేదా భాషా నుంచి, ఈ భాషా నుంచి ఆహబు వరకు, అంటే ఏలియా కాలం వరకు 2-3 రాజులు మారారు. ప్రవక్త ఒక్కడే. ప్రవక్త ఎవరు? యెహూ. యెహూ తర్వాత ఏలియా. కానీ యెహూ కాలంలో రాజులు వేరు, ఏలియా కాలంలో మధ్యలో ఒక 2-3 రాజులు మారిపోయారు. అంటే నేను ఎందుకు చెప్తాడు, సుమారు 10 సంవత్సరాల చరిత్రలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడలేదు. ఏంటిది? ఇది కరువు కాదా? పాట ఒకటి ఉంది,
నీవు మాట్లాడని రోజున క్షణమొక యుగముగా కాస్త రొమాంటిక్గా అనిపించొస్తుంది. ఏమండి, నీవు పెదవిప్పిన రోజున, లేదా నువ్వు పెదవిప్పిన రోజు ఏమవుతుంది? దేవుడు మాట్లాడకపోతే ఏమవుతుంది? మనకి దేవుడు మాట్లాడకపోవడం మనకేం ఏదోలేండి, ఏదో ప్రసంగం చేశారంత దేవుడు మాట్లాడడం ఏంటండి కదా. కీర్తనకారుడు ఒక చోట అంటాడు, యెహోవా నీవు మౌనముగా ఉన్న ఎడల నేను సమాధిలోకి దిగువాని వలె అగుదును. అంటే ఎవరర్థం? ఇంకా దీని అర్థం ఏంటంటే, నువ్వు మాట్లాడకపోతే నేను చస్తానయ్యా, నువ్వు మాట్లాడు అని అర్థం. ఏమన్నా అంతేనా కదా? పొలిటికల్ గా చెప్పినటువంటి అలంకార రూపంలో చెప్పిన లాంగ్వేజ్ అది. ఈ కీర్తనాకారుడు చెప్పిన ఆ మాటను మనం అక్షరార్థంగా లిటరల్గా మనం అర్థం చేసుకుంటాం. ఏం అర్థం చేసుకున్నాం అంటే, అయ్యా నువ్వు మాట్లాడకపోతే నేను శవాన్ని అయిపోతాను. దేవుడు మాట్లాడకపోతే శవం అయిపోతారా ఏంటి? భౌతికంగా శవం కాదు, ఆత్మ సంబంధంగా శవం అయిపోతారు. అంటే భక్తుడు దేవుని మాట కోసం ఎంతగా ఎదురు చూస్తాడు చూడండి. అందుకనే యోహాన్ అన్నాడు, ఒక చిన్న మాట అన్నాడు, ఏమంటే శిష్యులారా, మన మినిస్ట్రీ డౌన్ అవుతుందని, మన సంఘంలో సభ్యులు తగ్గుతున్నారని, మన పాఠశాలలో శిష్యులు తగ్గుతున్నారని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. అదేంటి గురువుగారు, నీ ఆఫ్టర్ ఆల్ నీ శిష్యులు లాంటోడు, నువ్వు బాప్తిసం ఇచ్చిన ఆయన ఎక్కువ మంది చేసుకొని మంచిదేగా. ఒకటి చెప్తున్నాను, మీకు అర్థం కాని ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆయన పెళ్లి కుమారుడు, నేను పెళ్లి కుమారుని స్నేహితుడిని, నేను ఆయన స్వరము విని సంతోషిస్తాను. ఒక ఎంతో అద్భుతమైన విషయం చెప్పాడు ఆయన. నేనేం చేస్తాను, మీ దృష్టికి నేను గొప్పవాడేమో, కానీ నా దృష్టికి ఆయన గొప్పవాడు. మీ దృష్టికి మీ గురువు గొప్పవాడు, మీ పాస్టర్ గొప్పవాడు, కానీ ఈ పాస్టర్ దృష్టికో, ఈ మనిషి దృష్టికో, యోహాను అనే వ్యక్తి దృష్టికి గొప్పవాడు ఎవరు? నేను బాప్తిసం ఇచ్చిన అబ్బాయి అండి, ఆ కుర్రోడు సాక్ష్యం లేనోడండి, మంచి బ్యాక్గ్రౌండ్ లేనోడండి. మాకు మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. మా నాన్న ఎవరో తెలుసా? చక్కరిగా మంచి బ్యాక్గ్రౌండ్ మాది. అతని బ్యాక్గ్రౌండ్ లేదండి, కాదా? బ్యాక్గ్రౌండ్ లేదు. ఒకటి మొట్టమొదటి విషయం, ఆ దేశంలో ఒక దశాబ్ద కాలము దైవస్వరం వినబడలేదు. ఒక నిశ్శబ్ద కాలం. దెర్ ఇస్ నో వాయిస్ ఆఫ్ గాడ్, దెర్ ఇస్ నో విజన్, దెర్ ఇస్ నో లిటరల్ వాయిస్ ఆఫ్ గాడ్. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో ఉన్నట్టుగా ఆ దినములలో యెహోవా ప్రత్యక్షత అరుదుగా జరుగుతుండేది. ఎందుకు జరుగుతుంది అరుదుగా? ప్రవక్తలు ఇద్దరు పాస్టర్లు ఉన్నారు, అసిస్టెంట్ పాస్టర్లు ఉన్నారు. వాళ్ళు చేసే పనులు చాలా చెడ్డ పనులు. కాదు దేవుడు మాట్లాడడం మానేశాడు. శిలోహులో మందిరం ఉంది, బాగానే ఉంది, కానీ దేవుడు మాట్లాడడం ఎప్పుడో మాట్లాడాడు. ఏమంటే దేవుడు మాట్లాడా? ఎప్పుడు మాట్లాడాడబ్బా? మా నాన్న కాలంలో మాట్లాడాడండి, ఏలీ కాలంలో మాట్లాడాడు. తర్వాత దేవుడు మాట్లాడడం మానేశాడు. మళ్ళీ అకస్మాత్తుగా దేవుడు బాలుడైన సమూయేలు కాలంలో మాట్లాడాడు. దేవుడు ప్రజలు చేసేటువంటి దుష్కార్యాలను బట్టి మాట్లాడడం మానేస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే సంతోషంగా ఉన్నాడో వాళ్ళతో మాట్లాడడం ఆరంభించాడని చరిత్రలో మనం చూడతాం. అంటే 10 years ఏమైంది? 10 years గ్యాప్లో ఏమైంది? ఈ యెహూకి ఏలియాకి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్లో, ఈ గ్యాప్లో దేవుడు మాట్లాడలేదంటే ఏం జరుగుతుంది? ఒక కరువు వచ్చింది. మలాకీకి మత్తయికి మధ్యలో 430 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో దేవుడు మాట్లాడలేదు. ఈ మధ్యకాలంలో దేవుడు మాట్లాడాడని పుస్తకాలు రాసుకున్నారు. దాన్ని కొట్టేశాము. మన దాంట్లో 66 పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళ పుస్తకాలు 75 పుస్తకాలు ఉన్నాయి రోమన్ క్యాథలిక్లో. దాన్ని అపోక్రిఫా అని చెప్పేసి దాన్ని మనం అంగీకరించలేదు. కారణం ఏంటి? ఈ చీకటి కాలాల్లో, లేకపోతే ఈ ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అని చెప్పబడుతున్న పీరియడ్లో రాయబడిన గ్రంథాలు. సరే, మనం దాంట్లో కూడా వెళ్ళడం లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బైబిల్ చాలా ప్రాముఖ్యం, చాలా డీప్ దీన్ని అర్థం చేసుకోవాలి. ఒకటి, ఆ దేశమందు కరువు వచ్చింది. ఏం కరువు? సత్యము అనేది లేదు. సత్యము బయలుపరచు. ఈరోజు బైబిల్ ఉంది, కొత్త నిబంధన ఉంది, టీవీ ప్రోగ్రాములు ఉన్నాయి, రేడియో ప్రోగ్రాములు ఉన్నాయి, రకరకాలగా దేవుని వాక్యం అవైలబుల్గా ఉంది. కానీ వాక్యము లేని రోజు, సత్యము దొరకని రోజు. సత్యము దొరకాలంటే ఏం కావాలి? ఒక సందేశకుడు కావాలి. ఒకవేళ పాస్టర్లందరినీ భారతదేశంలో చంపేశారనుకోండి,
భారతదేశంలో ప్రతి పాస్టర్ని చంపేశారు అనుకుందాం, వాక్యం దొరకదా? వాక్యం ఎందుకు దొరకదు? బ్రహ్మాండంగా దొరుకుతుంది. బైబిల్ ఉంది, ఇంటర్నెట్ ఉంది. కానీ ఆ రోజుల్లో ముద్రితమైనటువంటి మనలాగా మనకు ఒక ప్రింటెడ్ ఒకవేళ ఉన్నా కానీ ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రం కూడా పుస్తక రూపంలో లేదు, చుట్టల రూపంలో ఉంది. ఈ చుట్టలు కూడా 66 పుస్తకాలను లేదా ఈ 5 పుస్తకాలను ఒక చుట్టగా చేయలేదు. యెషయా గ్రంథానికి ఒక చుట్ట, యెషయా గ్రంథంలోని కొన్ని అధ్యాయాలకు ఒక చుట్ట. ఏమండి అదేగా చుట్ట అంటే? మళ్ళీ మీరు ఇది అనుకునేరు. లూకా సువార్త 4వ అధ్యాయంలో బైబిల్ రీడింగ్ అని నిలబడ్డాడు. వెంటనే అసిస్టెంట్ ఇచ్చాడు, నువ్వు ఏదంటే అది తీస్తే కుదరదు, నాకు నచ్చింది ఇది అని అడగదు. ఆయన తీసుకొచ్చాడు, చదివాడు దాన్ని. హలో, మీరు చదువుతారా? ఎస్, చదివాడు. చదివిన తర్వాత ఒక చిన్న కామెంటరీ చేశాడు. నేడు ఈ లేఖనము మీ వినికిడిలో నెరవేరింది. ప్రజలు షాక్ అయిపోయారు, ఏంటిదంతా? యెషయా గ్రంథంలో ఒక మాట తీయగానే ఆయన కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి బైబిల్ తీశాడు. బైబిల్లో మధ్యలో పెన్ను పెట్టాడు, కత్తిరి పెట్టాడు అని కాదు. లాటరీ సిస్టమ్ ద్వారా పాయింట్ 1, కరువు దేని వల్ల కరువు అంట? సత్యము లేనందువలన కలిగిన కరువు. ఇట్స్ అ ఫెమైన్ ఆఫ్ ట్రూత్. సత్యము లేకపోవడం వల్ల కలిగిన కరువు. భౌతికంగా ధాన్యము లేదు, ధాన్యము దేవుని వాక్యమే. ధాన్య సేకరణ చేశాడు యోసేపు. ఒక విశ్వాసి కూడా దేవుని వాక్యము అనేటువంటి ధాన్యాన్ని సేకరించుకోవాలి. తన క్షామ సమయంలో దీన్ని భుజించాలి. నీ కష్ట సమయంలో, వాక్యము దొరకని ఒక సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఒక చిన్న మాట కూడా మీకు ఉదాహరణ చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం కమ్యూనిస్టుల పీరియడ్లో చైనాలో 84 సంవత్సరాల ఒక తల్లి గారు, 80 సంవత్సరాల వాళ్ళ చెల్లి గారు, వీళ్ళిద్దరికీ వాక్యం లేదు, బైబిల్ లేదు. బైబిల్ మొత్తం చైనా వాళ్ళందరూ బైబిల్స్ మొత్తం తీసుకున్నారు, కాల్ చేశారు. ఏం లేవు, బైబిల్స్ ఎక్కడా లేవు. ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు. ఈ అక్కా చెల్లెళ్ళు కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకి తెలిసింది, వాళ్ళకేదో అక్క నీకైనా వాక్యాలు గుర్తొచ్చాయా అని ఎప్పుడో చదివిన వాక్యాలు చెప్పుకోవడం, నాకు ఒక వాక్యం గుర్తొచ్చిందని వీళ్ళు చెప్పుకోవడం ఇలా జరుగుతుంది. వీళ్ళిద్దరి కోసం ఇంగ్లాండ్ నుంచి ఒక బిషప్ని పంపించారు. వీళ్ళు ప్రార్థన చేసి ఎంత శక్తిమంతులుగా తయారైపోయారంటే, ఈ 84 సంవత్సరాల ఉత్తరాల్ని కలుసుకోవడానికి బిషప్ వచ్చి ఇలా చేయి పట్టుకున్నాడు, ప్రైజ్ లార్డ్ అన్నాడు. వెంటనే ఆ ముసలాములోంచి ఒక ఎలక్ట్రికల్ షాక్ కొట్టి ఆ బిషప్ కింద పడిపోయాడు. ఏంటమ్మా నువ్వు? ఏంటిది? మాకు వాక్యం లేదు, మేము వాక్యం గుర్తు చేసుకుంటున్నాం, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, ప్రతిరోజు మాకు ఇదే పని, ప్రార్థన వాక్య ఆత్మచేత నింపబడ్డ ఏ అనుభవాలతో ఉన్నాం. అందుకని ఒకవేళ మాలో నుంచి మీకు ఏదైనా ప్రభావం షాక్ కొట్టదు అని చెప్పిన సాక్ష్యాన్ని చైనా రివైవల్ హిస్టరీలో మనం చూడగలం. దాంట్లో కూడా వెళ్ళలేదు. నా పాయింట్ ఏంటంటే, 1 సత్యము లేకపోవడం ఆత్మ సంబంధంగా కరువే. సత్యము లేకపోవడం అనేటువంటి కరువు ఈ దేశంలో ఉంది. ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. నేను అందుకని చెప్తుంటాను, సువార్త కూడికల్లో సువార్త లేదు, ఉద్యమ కూడికల్లో ఉద్యమం లేదు, స్వస్థతా సభల్లో స్వస్థత లేదు. ఏమండి కాదా? నేతి బీరకాయలో నెయ్యి లేనట్టుగా సువార్త కూడికల్లో సువార్త లేదు. విమర్శలు అయిపోయినాయి, డిబేట్లు అయిపోయినాయి, ఛాలెంజ్లు అయిపోయినాయి. ఇవేగా జరుగుతున్నాయి. సరే, మన దీంట్లో కూడా వెళ్ళదు. నెంబర్ 1, సత్యము లేకపోవడం వల్ల కలిగినటువంటి కరువు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కరువు కాలంలో ఏం జరిగింది? వాట్ హ్యాపెన్ డ్యూరింగ్ దిస్ 3 years ఆర్ 3.5 years? 3.5 సంవత్సరం అంటే ఎన్ని రోజులు? ఏమండి? 3.5 సంవత్సరం అంటే ఎన్ని రోజులు? మళ్ళీ తర్వాత చెప్పండి. దీనికి ఒక నంబర్ కనిపిస్తుంది, అది ప్రకటన గ్రంథంలో కూడా కనిపిస్తుంది, దాంట్లోకి వెళ్ళడం లేదు. రెండో విషయం, 4వ వచనం. యెజబేలు యెహోవా ప్రవక్తలను, అంటే ఏమని అర్థం? యెహోవా ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు ఎలా తయారు చేయబడ్డారు? ప్రవక్తల పాఠశాలల ద్వారా తయారవుతున్నారు. ఆ 9వ శతాబ్దంలో కనీసం 4 చోట్ల ప్రవక్తల పాఠశాలలు ఉన్నాయి. వాటిలోకి వెళ్ళడం లేదు మనం. మన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు యెజబేలు ఏం చేస్తుంది?
యెహోవా ప్రవక్తలను ఉన్న వాళ్ళందరిని ఏం చేసింది? ఉన్న వాళ్ళందరినీ చంపేసి ఏం చేసింది? 850 మంది ప్రవక్తలను పోషిస్తుంది. అనగా ఆహబు పరిపాలన చేస్తుండగా మీకు అర్థం కావడం చెప్పారు, 850 మంది పాస్టర్లకి శాలరీ ఇచ్చారు. మీకు అర్థం కావడం చెప్పాను. యెహోవా ప్రవక్తలు ఏమైపోయారు? తగ్గిపోయారు. బయలు ప్రవక్తలు ఏమైపోయారు? 2 రకాల ప్రవక్తలు ఉన్నారు. ఒకటి బయలు ప్రవక్తలు. బయలు అనగా మగదేవుడు. ఈయన భార్య ఒక ఉంది, ఆమె పేరు ఆషేరా. ఆషేరా దేవి యొక్క ప్రవక్తలు 450 మంది. మొత్తం కలిపి ఎంతమందిని పోషిస్తుంది ఈ మేడం గారు? మోస్ట్ డేంజరస్ ఉమెన్ ఇన్ ద బైబిల్. బైబిల్ మొత్తంలో అత్యంత ప్రమాదకరమైన ఒక స్త్రీ ఎవరైనంటే యెజబెల్. ఎందుకు? భర్త కాస్త డమ్మి, కానీ భర్త వెనకాల ఉండే ఒక క్రిమినల్ మైండ్ ఉపయోగించి పనులన్నీ జరిగిస్తూ, భర్తకి అధికారం ఉంది కానీ భర్త వెనకాల ఈమె ఉండి నడిపించింది. అంతఃపురంలోకి ప్రవేశించింది. బావేడి అని అడిగింది యెజబెలు. బావ కాస్త అలిగి పడుకున్నాడు. బావని తట్టి లేపి, బావా ఏమైంది నీకు? బావ ఏం చెప్పడం లేదు. బావ కొద్దిగా సెన్సిటివ్. మగవాళ్ళు వాస్తవంగా సెన్సిటివ్ కూడా, ఆడవాళ్ళు బావ సెన్సిటివ్. కాస్త లేచి కిటికీ దగ్గరికి వచ్చి, ఆ ద్రాక్ష తోట నాకు కావాలనిపిస్తుంది. అయితే ఏంటి బావా? ఎవరిది? నా పోతుందా? నీకు కావాలంతే కదా. మై హూనా, డోంట్ వర్రీ అని ధైర్యం చెప్పి, రేపు ఈ పాటికల్లా ఆ పొలము లేదా ఆ ద్రాక్ష తోట నీదవుతు బావా. ఈ దేశానికి ఎవరు నువ్వు? ఈ సంగతి నువ్వు ఎందుకు మర్చిపోయావు బావా? అరే, నా భార్యకున్న తెలివితేటలు అంత స్పృహ నాకు లేదనుకున్నాడు. ఫైనల్గా ఏమైంది? నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ జిత్తుల వారి నక్క లాంటి తత్వం కలిగినటువంటి యెజబెలు ఈ బయలుదేవత గుడి యొక్క ప్రధాన పూజారి యొక్క కుమార్తె. ఆహబు తన జీవితంలో చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటంటే యెజబెలును పెళ్లి చేసుకోవడం. యెజబెలును పెళ్లి చేసుకున్న తర్వాత అతని జీవితం మరింత భ్రష్టమైపోయింది. గమనించాల్సిన విషయాల్లోకి వచ్చేద్దాం. ఈమెం చేస్తుంది? నువ్వు 850 మందిని పోషించావు, దట్స్ ఓకే, దాని గురించి అభ్యంతరం. కానీ యెహోవా ప్రవక్తల్ని చంపుతూ వస్తుంది. చూసారా? ఈ రోజుల్లో ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటే ఇబ్బంది లేదు. ఇప్పుడు అది జరగకపోగా, అది జరుగుతూ ఉండగా అన్య మతాల మీద దాడులు చేస్తున్నారు. భారతదేశము మనకు అనుగ్రహించబడినటువంటి ఈ హక్కును ఆధారంగా చేసుకొని ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. మతాన్ని హతం చేయడం అనేది రాజ్యాంగం అనుమతించడం లేదు. నీ మతం నీది, వాళ్ళ మతం వాళ్ళది, ఎవరి మతం వాళ్ళది. కానీ ఈ రోజులు ఏమంటే ఒక మతం మీద మరొక మతం దాడి చేస్తున్న పరిస్థితులు. అంతేనా? రెండోది, సేవకులకు కరువు ఏర్పడింది. మొదటి శతాబ్దంలోనే సేవకులకు కరువు ఏర్పడింది. యేసుప్రభు చెప్పిన మాట, నా జనులు చెదరిపోయిన గొర్రెల వలె ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. కాపరు లేరా? 26,000 మంది యాజకులను కలిగి ఉన్నటువంటి యాజక వ్యవస్థ వాళ్ళకుంది. కానీ యేసుప్రభు చెప్తున్న మాట చూడండి, నో, దే డోంట్ హ్యావ్ ఎనీ షెపర్డ్స్. నేను ఒక ప్రధాన కాపరిగా ఉండాలనుకుంటున్నాను. కాపరి లేని గొర్రెల వలె ఉండి వారు చెదిరిపోయిన వాళ్ళ మీద ఆయన కనికర పడ్డాడంట. ఉన్నారు కానీ లేనట్టుగా ఉన్నారు. ఇప్పుడు ప్రవక్తల సంఖ్య ఏమవుతుంది? 850 మంది వరకు వెళ్ళినటువంటి ఫాల్స్ ప్రాఫిట్స్, వేళ్లలో లెక్క పెట్టగలిగినటువంటి, 100లలో ఉన్నటువంటి, 100 కన్నా తక్కువ ఉన్నటువంటి యెహోవా ప్రవక్తలు. అది కూడా ఏలియా ఒక్కడే మిగిలాడు. అది కూడా ఓబద్యా అనేవాడు 50 మందిని చొప్పున దాచాడు కాబట్టి వాళ్ళన్నా ఉన్నారు. లేకపోతే ఏలియా చావాల్సింది, దేవుడు అతన్ని కాపాడు. కేరీతు వాగు దగ్గరికి రావడానికి ముందుగానే దేవుడు అతన్ని తన రెక్కల నీడలో దాచి ఉంచాడు. గుర్తుపెట్టుకోండి, దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంది. జగత్తుకు పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని చూసి ఉన్నాడు. తాను ఎవరిని ఎరిగాడో వారిని నిర్ణయించాడు.
ఎవరిని నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వాళ్ళని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచాడు. ఇది రాయబడిన విషయం. ఆర్డర్. నేను పుట్టిన తర్వాత మా అమ్మ నాన్నకి నేను తెలుసు, కానీ నేను పుట్టడానికి ముందే పరలోకపు తండ్రికి నేను తెలుసు. అంటే అంత గొప్ప సత్యం. మీరు పుట్టిన తర్వాతే కదా, పుట్టకుండానే ఒక స్త్రీ గర్భిణిగా ఉన్నప్పుడు, 4వ నెల గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె ధైర్యంగా అదిగో నా కడుపులో ఒక బాబు ఉన్నాడు, నచ్చం వాళ్ళ డాడీ లాగే ఉన్నాడు అని అంటే ఏమాయి నీకు పిచ్చా అనరా? కానీ చూసిన తర్వాత ఎలా ఉన్నాడు బాబు, వాళ్ళ డాడీ లాగా, వాళ్ళ మమ్మీ లాగా. చూసిన తర్వాత మనం చెప్పగలుగుతున్నాం, కానీ చూడక ముందే, జగత్తుకు పునాది వేయబడక ముందే నిన్ను నన్ను చూశాడన్నారు. దీన్నే ప్రీ డెస్టినేషన్ అన్నారు. ముందుగా నిర్ణయించడం ఒక పెద్ద సిద్ధాంతపరమైన విషయం ఇది. హీ ప్రీ డెస్టైన్డ్ us, మనల్ని ముందుగా నిర్ణయించాడు కాదు, ముందుగా మన గమ్యాన్ని నిర్ణయించడం. అది మనకొక డెస్టినేషన్, గమ్యాన్ని పెట్టడం. అది క్రీస్తు పూర్వం 9వ శతాబ్దంలో ఏలియా కాలంలో కరువు వచ్చింది. అది రాయబడిన విషయం. ఓకే, దీన్ని కొద్దిగా లోపలికి వెళ్ళి మనం ఆలోచిస్తున్నాం. కరువు, ఒక ఫిజికల్ కరువు వచ్చింది, భౌతికమైన కరువు వచ్చింది, కానీ అదే సమయంలో ఆత్మ సంబంధమైన ఒక కరువు వచ్చింది. నంబర్ 1, సత్యము కరువు అయిపోయింది. రెండవది, సేవకులు కరువు అయిపోయారు. సేవకులు ఎందుకు కరువు అయిపోతున్నారు? కారణం ఏంటండి? కోత విస్తారంగా ఉంది, కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడి. అంటే ఏమనర్థం? పనివారు తక్కువ ఉన్నారా, ఎక్కువ ఉన్నారా? వాళ్ళు లక్షల మంది పాస్టర్లు ఉన్నారు. నమ్మకమైన పాస్టర్లు ఎంతమంది ఉన్నారు? కోసే పాస్టర్లు ఎక్కడ ఉన్నారు? ఏమండి, విశ్వాసుల పీకలు కోసే పాస్టర్లు ఉన్నారేమో, పీడించుకొని తినే పాస్టర్లు ఉన్నారేమో. కోతలు కోస్తారు. నేను ఎవరో తెలుసా? ఎంత పెద్ద పాస్టర్నో తెలుసా? నేను ఎంత ఈ కోతలు కోయడానికి ఉన్నారు. ఈ కోత కోయడం గురించి కాదు, విస్తారమైనటువంటి పండినటువంటి ప్రజలు అనే ధాన్యాన్ని కోయగలిగినటువంటి పనివారు కావాలి. కోత ఎంత విస్తారమాయనో పనివారు కొద్దివారు, కొద్ది మంది పనివారుగా తయారవుతున్నారు. ఈ విషయం ఏం చెప్పాను? ఏం కరువు అని చెప్పాను? సత్యము లేకపోవడం వల్ల జరిగిన కరువు. రెండవది, సేవకులు లేరు. ఏమైపోతున్నారు? గ్రంథము 2వ అధ్యాయంలో నీవు యెజబేలు అనే స్త్రీని ఉండనిచ్చుతున్నావు అనే మాట కనిపిస్తుంది. యెజబేలు చచ్చిపోయింది కదా, మళ్ళీ ఏంది యెజబేలు ఎలా వచ్చింది అంటే యెజబేలు యొక్క స్పిరిట్ పనిచేస్తుంది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏం జరుగుతుంది? ఏం కరువు ఇది? భౌతికమైన ధాన్యము లేని కరువు. కరువు సమయంలో కూడా రొట్టెతోనూ మాంసముతోనూ పోషించబడలేదా ఏలియా? అందరికీ క్షేమం, ఇతనికి క్షేమం. అందరూ క్షేమం అనుభవిస్తారు. కానీ నువ్వు ఎలా ఉంటావు? దేవుని బిడ్డగా, దేవుని చిత్తము నెరవేర్చిన వాడిగా, దేవుని పిలుపుకు లోబడిన వాడిగా, దేవుని సేవ చేస్తున్న వాడిగా నువ్వు తింటున్నావు, తాగుతున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు. దేవుని స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి, 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం. పర్వతం మీద జరిగిన ప్రకటన చూడండి. చాలండి. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, నేను ఈ సంవత్సరంలో నేను చెప్పేంత వరకు వర్షమైనను మంచైనను కురవదని ఏలియా హీ డిక్లేర్డ్. ఎలా డిక్లేర్ చేశాడు? ఏమంటే డిక్లరేషన్ ఎలా జరిగింది? వాక్కు, యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైంది. హీబ్రూలో దబార్ అన్నారు. దబార్ అనేటువంటి వాక్కు గ్రీకు భాషలో లోగోస్ అని చెప్పబడిన వాక్కు. ఆది యందు లోగోస్ ఉండెను, లోగోస్ థియోస్ ఉండెను, ఈ లోగోస్ థియోస్ అయి ఉండెను. ఏమంటే అదేగా, ఆది యందు లోగోస్ ఉండెను. తర్వాత ఈ లోగోస్ ఎక్కడుందట? థియోస్ దగ్గర ఉందట. థియోస్ ఎవరు? దేవుడు. కొన్ని చిన్న పదాలను గుర్తుపెట్టుకోండి. ఆది యందు ఏముంది? లోగోస్ ఉంది. లోగోస్ ఎక్కడున్నాడు? థియోస్ దగ్గర. థియోస్ ఎవరు?
థియోస్ దేవుడు, లోగోస్ దేవుని వాక్కు, రెండు ఒకటే. అంటే దేవుడు దేవుడి వాక్కు. నేను చచ్చిపోయాను, ప్రసంగం చేయగలనా? పోయిన మంగళవారం నేను చచ్చిపోయాను, పోయినది ఆదివారం కూడా పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తారు, మీరు ఎదురు చూస్తారా? ఒకవేళ మీరందరూ ఎదురు చూస్తుండగా నేనే వచ్చి వాక్యం చెప్తే మీకు ఎలా ఉంటుంది? వాక్యం ఎవరైనా వింటాడా? మొన్న భూస్థాపన చేసి వస్తే ఆయన ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఇదేం వచ్చి మా సంఘంలో ప్రసంగం చేస్తే పారిపోరా? మీరు ఉంటారు ఎక్కడైనా? నేను, నా దేహము గతించిపోయింది, నాలోంచి నా స్వరం వినబడే అవకాశం లేదు. వాక్కు వ్యక్తి వేరు వేరు కాదు, థియోస్ లోగోస్ వేరు కాదు. అంటే దేవుని యొక్క వేరు వేరు ఎక్స్ప్రెషన్సే ఇవి. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయం, ఏం జరుగుతుంది పర్వతం మీద? ఆత్మలో చూశాడు వీళ్ళ పరిస్థితి. వీళ్ళందరూ ఎలా ఉన్నారట? మీరు ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్యలో తడబడుతున్నారు. ఏంటి రెండు తలంపులు? రెండు తలంపులు ఏంటి? ఒక తలంపు ఉంటే ప్రాబ్లం లేదు, రెండు తలంపుల మధ్యలో ఏం చేస్తారు? ఎస్ ఆర్ నో, ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా? లేవా మన జీవితంలో రెండు తలంపులు లేవా? ఓ బోల్డ్. ఇశ్రాయేలు ప్రజలందరూ రెండు తలంపుల మధ్యలో ఏమవుతున్నారట? తడబడుతున్నారంటే ఏమనర్థం? ఇంకా చెప్పాలంటే తప్పటి అడుగులు వేస్తున్నారని అర్థం. ఇంకా చెప్పాలంటే చిన్న పిల్లల బుడి అడుగులు వేస్తున్నారని అర్థం. వాళ్ళు పడిపోవచ్చు, లేవచ్చు, మళ్ళీ లేచి మళ్ళీ పడిపోవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు జనాంగం ఏర్పడి అనేక దినములు అయినప్పటికీ కూడా వాళ్ళు ఆత్మ సంబంధంగా బాల్యావస్థలోనే ఉన్నారు, ఆత్మ సంబంధంగా ఎదగని స్థితిలోనే ఉన్నారు, ఆత్మ సంబంధంగా తప్పటడుగులు వేస్తున్నటువంటి. యు ఆర్ లింపింగ్ బిట్వీన్ టూ ఒపీనియన్స్, రెండు తలంపుల మధ్యలో. కుంటి వాళ్ళు నడవడం చూశారు మీరు? కొద్దిగా గమనించండి. వాళ్ళు ముందుకు వెళ్ళినట్టున్నారు, మళ్ళీ వెనక్కి వచ్చినట్టుంటారు, ముందుకు వెళ్ళినట్టుంటారు, వెనక్కి వచ్చినట్టుంటారు. కానీ వాళ్ళు మనంత వేగంగా, మనం ఎక్కువ వెళ్ళినంత వేగంగా ఎక్కువ దూరం వాళ్ళు కవర్ చేయలేరు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఆత్మ సంబంధమైన రెండు తలంపుల మధ్యలో మీరు గమ్యాన్ని చేరలేక, కనీసం మజిలీ కూడా చేరుకోలేక మీరు తడబడుతూ ఉన్న విధానం చూసి నాకు బాధ వేస్తుంది అని డిక్లేర్ చేశాడు ఒక ప్రవక్త పర్వతం మీద. ఇట్స్ హార్ట్ క్రై. ఆయన హృదయ వేదనది, గుండె బాదుకుని చెప్తున్నాడు. ఈ ప్రజలు ఏంటి ఇలా తయారైపోయారు? వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎవరిళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు ఎవరండి? ఎవరి కోసమైతే ఎర్ర సముద్రం రెండుగా చీలిందో, ఎవరి కోసమైతే యోర్దాను రెండుగా చీలిందో కాదా? వీళ్ళు చిన్నోళ్ళదా? బ్యాక్గ్రౌండ్ చిన్నదా? ఇటువంటి ప్రజలు ఏమైపోయారు ఇప్పుడు? తడబడుతున్నటువంటి పరిస్థితి. ఆత్మీయ జీవితంలో కూడా ఎదగాల్సిన రీతిగా ఎదగకుండా తడబడుతున్నావేమో కదా. చాలా మంది ఆత్మీయంగా తప్పటడుగులు వేస్తున్నారు. తప్పటడుగులు వేసేవాడు లోతుకు పోయే అవకాశం లేదు. వాడు ఆ తీరం మీద ఉంటాడు, అక్కడక్కడే ఈత కొట్టుకుంటాడు, అక్కడక్కడే, వాడు లోపలికి రాలేడు. ఆత్మీయ జీవితంలో లోపలికి వెళ్ళాలి, అవతల తీరానికి చేరుకోవాలి. నువ్వు యువతల తీరంలోనే తడబడుతూ ఉన్నట్లయితే అవతల తీరానికి ఎలా వెళ్ళగలవు? ఈ మట్టి తీరంలోనే నువ్వు తడబడుతున్నట్లయితే మహిమ తీరానికి ఎలా చేరగలవు? గమనించాల్సిన విషయం, ప్రవక్త యొక్క హృదయ వేదన చూడండి. హార్ట్ క్రై అది. హలో నా కుమారులారా, నా సోదరులారా, నా తోటి ఇశ్రాయేలులారా, ఎంతకాలము, హౌ లాంగ్? ఎంతకాలం మీరు ఇలా చేస్తారు? అనేక సంవత్సరాలుగా. ఇంకా చెప్పాలంటే ఇంతకు ముందు ఉన్నటువంటి అహియా అనే ప్రవక్త, యెహూ అనే ప్రవక్త, ఈ ప్రవక్తల కాలము నుంచి నేటి వరకు, ఇప్పటి వరకు మీరు తడబడుతూనే ఉన్నారు. ఆత్మీయ జీవితంలో తడబాట్లు, తడమలాడేటువంటి అనుభవం. ఆత్మీయ జీవితంలో తడుములాట జరుగుతుందట మొదట, తర్వాత తడబాటు జరుగుతుందట. గుడ్డోడు ఎలా ఉంటాడు? మనం ఏం చేయాలంట? అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో రాబడింది, మనము తడుములాడి దేవుని కనుగొందురేమోనని ఉందా? అది తడుములాట. మన ఇంట్లోనే మనకు అలవాటై అనేక సంవత్సరాలు మన ఇంట్లో లైట్ లేదు, స్విచ్ కోసం తడబడమా? తడుముకోమా మనం? మన సొంత ఇల్లే అది, కానీ తడుములాట. ఆత్మీయ జీవితంలో ఈ తడుములాటలో నుంచి, ఈ తడబాటులో నుంచి త్వరితంగా పరిగెత్తి గమ్యాన్ని చేరుకునే అనుభవంలోకి రావాలి. స్తోత్రం హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏం జరిగిందంట? అక్కడ రాయబడిన మాట 21వ వచనంలో,
స్తోత్రం. వాళ్ళ క్వశ్చన్, ప్రవక్త యొక్క ప్రశ్న, ప్రజల యొక్క జవాబు ఏంటి? ప్రశ్నకి జవాబు ఉండదా? ఏమ్మా ఎంతకాలం మీరు తడబట్టు, ఎంత అండి నా కూతురు పెళ్ళి ఎంతవరకు, ఎంత నీకు నల్వలండి? సమాధానం లేవా దానికి? రకరకాల 20 లక్షల మంది పైగా ఉన్నటువంటి, 20 కాదు 40 లక్షల మందికి పైగా ఉన్న ప్రజల మధ్యలో సమాధానం లేదా? ప్రవక్త ప్రశ్నిస్తే ప్రజలు సమాధానం చెప్పలేకున్నారు. ప్రభు ప్రశ్నిస్తే ప్రజలు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళు వీళ్ళు ప్రశ్న అడిగితే సమాధానం చెప్తాం, కానీ ప్రవక్త అడిగితే సమాధానం లేదు, ప్రభు అడిగితే సమాధానం లేదు. యోబుతో దేవుడు అన్నాడు, నిన్ను 1000 ప్రశ్నలు అడుగుతాను, ఒక్కదానికైనా సమాధానం చెప్తాను. చెప్పాడా? నేను మళ్ళా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుని 1000 ప్రశ్నలకి నీ దగ్గర ఒక్క సమాధానం కూడా లేదు, కానీ నీ ఒక్క ప్రశ్నకి దేవుని దగ్గర 1000 జవాబులు ఉన్నాయి. స్తోత్రం. హల్లెలూయా. హలో, నీకు ఒక విషయం చెప్తున్నాను. బయలుదేవుడైతే బయలు యొక్క భార్య ఆశారాదేవి ప్రవర్తించి పోండి, కానీ యెహోవా దేవుడు అని మీరు భావిస్తే ఆయననే అనుసరించండి. అనుసరణ అంటే విధేయత, అనుసరణ అంటే సమర్పణ. సమర్పణ లేకపోవడం కదా. బలులు ఉన్నాయి కానీ సమర్పణ లేదు. ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ ప్యూరిఫికేషన్ ఎక్స్పీరియన్స్ లేదు. హోల్డ్ మీటింగ్స్ ఉన్నాయి కానీ ఒక కమిట్మెంట్ లేదు కదా. ఇదంతా ఫార్మాలిటీ మీద, మినిస్ట్రీ ఫార్మాలిటీ. చర్చికి రావడం, ఆదివారం ఏదో కాసేపు వచ్చి కూర్చోకపోతే ఏమైనా జరుగుతుందేమో, సోమవారం ఉదయాన్ని మీకు యాక్సిడెంట్ జరిగిందనుకో, అదే అప్పుడే అనుకున్నా, నిన్న ఉదయం చర్చకు పోలేదు, ఏదో జరుగుతుంది అనుకుంటానే ఉన్నా జరిగింది. మనం ఆత్మ సంబంధంగా మందిరానికి రావడం లేదు, ఒక సైకలాజికల్ ఆ ఫీలింగ్స్తో మనం వస్తున్నాం. ఎందుకు వస్తున్నాయి? ఆలస్యంగా అయినా రాకపోతే ఏదైనా జరుగుతుందేమో, యాక్సిడెంట్ జరుగుతుందేమో చూసి అప్పుడే కాలు కొట్టుకుంది, లేదా రాయి కొట్టుకుంది, అప్పుడే అనుకున్నా. నిన్న చర్చికి పోలేదు. నువ్వు చర్చికి పోయినంత మాత్రాన దేవుడు నిన్ను శిక్షించేటువంటి సాడిస్ట్ దేవుడు కాదు. గుర్తుపెట్టుకోండి. నువ్వు చర్చికి రాలేదను, దశం భాగం లేదని నిన్ను కొట్టి తిట్టి గాయపరిచి నీ కాలు కొట్టి చెయ్యర కొట్టి మంచం మీద పడేసే దేవుడు కాదు ఈ దేవుడు. నువ్వు చేయి కాలేదని ప్రేమతో చేయకుండా సలుక్కుంటూ కొనుక్కుంటూ చేస్తే సంతోషపడతాడా ఏంటి? ఈ మందిరానికి వచ్చేటప్పుడు సలుక్కుంటూ కొనుక్కుంటూ వస్తే సంతోషపడతాడా? సంతోషంగా రావాలి. ఒక్క ఆదివారం అంటే వారానికి 2 ఆదివారాలు ఉంటే బాగుంటుంది, 3 ఆదివారాలు ఉంటే బాగుండాలి. సో ఒక్క ఆదివారం ఉంటేనే ఎంత కష్టపడుతున్నారు కదా. 1 సత్యము కరువు అయిపోయింది. నెంబర్ 2 సేవకులు కరువు అయిపోయారు. 3వది సమర్పణ కరువు అయిపోయింది. దెర్ ఇస్ నో కమిట్మెంట్. ఏదో అంతా ఫార్మాట్, అంతా యాంత్రికమైపోయింది. చర్చికి రావడం మెకానికల్, పాట పాడడం ఫార్మాలిటీ, చేతులెత్తి ఆరాధన చేసే ఫార్మాలిటీ. ఈ ప్రజలు నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు, మీ ఆరాధన కాదు ఆయన ఎక్స్పెక్ట్ చేసేది, మీ సామీప్యాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఏదో చర్చికి వెళ్ళాం, 2 పాటలు పాడాం, వర్షిప్ చేసాం, సంతోషపడే దేవుడు కాదు. నీ సమర్పణ, నీ హృదయం దూరంగా ఉండి నువ్వు ఎంత ఆరాధన చేసినా కానీ ఏం లాభం? 3వ విషయం, సమర్పణ కరువైనటువంటి రోజు. క్రీస్తు పూర్వం 9వ శతాబ్దం కాదు, క్రీస్తు శకం 21వ శతాబ్దంలో సత్యం కరువు అయిపోయింది, సేవకులు కరువు అయిపోతున్నారు, సమర్పణ కరువు అయిపోతుంది. 4వ విషయం చెప్పి నేను ముగించేస్తాను. స్తోత్రం. హల్లెలూయా. చదవండి అదే అధ్యాయంలో 30వ వచనం, 18వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు ఏలియా, అయ్యా అబ్బాయి నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలేదు, లిమిట్. ఎందుకు సమాధానం చెప్పలేదు? గిల్టీ కాన్షియస్. వాళ్ళకి ఏం సమాధానం చెప్పగలరు? అదే మేము ఎక్కడ తడబడుతున్నాం పాస్టర్ గారు, ఓ ఏలియా గారు మేము తడబడటం ఏంటండి, నో నో అని చెప్పగలరా? ఏమండి, మీ దేవుడు ఎవరమ్మా? యెహోవా దేవుడు. మీరు చేసే పని ఏందమ్మా? ప్రవక్త అయిన ఏలియా ప్రశ్నిస్తున్నప్పుడు ప్రజలు తలదించుకున్నారు. కారణం ఏంటి? వాళ్ళ దగ్గర సమాధానం ఉందా? నీవు సత్క్రియ చేసిన ఎడలా నీ తల ఎత్తుకొనవా? ఆదికాండం 4వ అధ్యాయంలో లేదండి. ఏ కయ్యను బాగా పైకి ఎత్తబడిన తల ఇప్పుడు దించుకున్నావేంటి? నువ్వు సత్క్రియ చేసిన ఎడలా తల పైకి ఎత్తుకొనవా? ఓ తల దించుకున్నావు అంటే కారణం ఏంటి? సత్క్రియ చేయలేదని అర్థం, దుష్క్రియ చేసావని అర్థం. దేవుని స్తోత్రం. సత్క్రియలు చేద్దాం,
తలలు పైకెత్తుదాం, సత్యాన్ని గ్రహిద్దాం, తల పైకెత్తుదాం. దేవుని వాక్యంలో అదే రాయబడింది. ఈ సంగతులన్నీ జరగని ఆరంభించినప్పుడు మీ తలలు పైకెత్తుకొనుడి, ఎందుకంటే యువర్ రిడెంప్షన్ హ్యాస్ కమ్ నియర్. మీ విమోచన సమీపంగా. సత్యం గ్రహించడం ఇంకెన్ని రోజులండి? ఈ తలకాయ నొప్పులు, ఈ కాళ్ళ నొప్పులు, ఈ కిడ్నీ ప్రాబ్లం, ఈ లివర్ ప్రాబ్లం, ఈ హార్ట్ ప్రాబ్లం, ఈ థైరాయిడ్, ఎన్ని రోజులు? ఈ శరీరం మట్టితో కలిసేంత వరకే. ఇంకా కలిసిన తర్వాత ఏమనుందా? థైరాయిడ్ ప్రాబ్లం ఉందా ఏంటి? అమ్మ మా నాన్న సమాధిలో ఉన్నాడు, ఆయనకి షుగర్ ట్యాబ్లెట్లు ఇవ్వాలని రోజు అదే టైంకి పోయి సమాధి దగ్గర ట్యాబ్లెట్లు పెట్టేసి వస్తున్నామా ఏంటి? అయిపోయింది. ఇక షుగర్ ట్యాబ్లెట్తో బంధం కట్ అయిపోయింది, బీపీ ట్యాబ్లెట్తో బంధం కట్ అయిపోయింది కాదా? ఆయుర్వేదిక్తో, అల్లోపతి, హోమియోపతి, ఆపతి, ఈ పతితో బంధాలన్నీ అయిపోయింది. దేవనిస్తాం. దేహ విమోచన జరిగింది, రిడెంప్షన్ జరిగింది. 4వ విషయం, ఏం కరువు అయింది? ఏమైంది అక్కడ? 18-30 అంటే ఏరియా దగ్గరికి రావడానికి కూడా కొంత భయపడుతున్నారు. పాపం చేసేవాళ్ళు వెలుగు దగ్గరికి రావడానికి భయపడతారు. పాపం చేసేవాళ్ళు నిజమైన దేవుని సేవకుని దగ్గరికి రావాలని, వద్దులేండి సార్, వద్దులేండి అని కాస్త దూరం, హలో అమ్మా రండి, దగ్గర రండి, ఎందుకు ఎడం పడంగా ఉంటారని, దూరంగా ఉంటారని, కమ్ క్లోజ్, దగ్గరికి రండి. దగ్గరికి రమ్మని పిలిచి అతడు కింద పడద్రోయబడి ఉన్నా, పడి ఉన్నా కాదు అంటే ఏమన్నా అర్థం? ఎవడో పడేశాడు. ఎవడు పడేశాడు? ఇలా పట్టుకున్నాను, ఏమైంది? పడిపోయింది. బలవంతంగా 5-6 మంది వచ్చేసి పడద్రోయబడ్డం అంటే ఏమని అర్థం? బలిపీఠాన్ని ఎవరు పడదోశారు? వేరే వాళ్ళు తమ బలిపీఠాలు కట్టుకోవడానికి అక్కడ ఉన్న బలిపీఠాన్ని పడదోశారు. 12 రాళ్లతో కట్టబడిన బలిపీఠాన్ని పడదోసి, రాళ్ళ లెక్కలేదు, వాళ్ళకి లెక్కలు ఎక్కలేము లేవు, వాళ్ళ ఇష్టానుసారంగా కట్టుకున్న బలిపీఠం ఏమైంది? నిలబెట్టుకున్నారు. ఒకటి కాదు, 100 బలిపీఠాలు కట్టుకున్నారు. అంతెందుకంటే మాట చూడండి, 1 రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో లేదా 16వ అధ్యాయం 32వ వచనం, సొమ్రోన్లో తాను బయలుకు కట్టించిన మందిరమందు సొలొమోనేమో దేవాలయం కట్టిస్తే, యెహోవా దేవాలయం కట్టిస్తే, ఈడేం చేశాడంట? బయలునకు కట్టించిన ఒక బలిపీఠం కట్టించాడు. ఒక ఇశ్రాయేలుడు చేసే పని చూడండి. 4వ విషయం, బలిపీఠం ఏమైపోయింది? యెహోవా బలిపీఠమును బాగు చేయి. హి రిపైర్డ్ ద ఆల్టర్ ఆఫ్ గాడ్. ఏంటి ఆల్టర్? ఏమంటే అందరూ ప్రార్థనా బలిపీఠం, ప్రార్థనా బలిపీఠం అంటుంటారు. నాకు ఎక్కడ ప్రార్థనా బలిపీఠం కనిపించలేదు. చదవండి ఒక మాట, హోషియా గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. హోషియా గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. ఎస్, మీరందరూ ఆయనతో ఒక మాట చెప్పాలంటే, ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని బిడ్డలారా, జిఎంసి సంఘ సభ్యులారా, మా పాపములు కొన్నిటిని కాదు అన్నిటిని పరిహరింపుము. ఎడ్లకు బదులుగా ఏమంట? ఏం చేస్తున్నారు అంటే ఏమని అర్థం? ఎడ్లకు బదులుగా ఏమిస్తున్నారు? మీరందరూ తలా ఒక ఎద్దును తీసుకొచ్చారా? ఇక్కడికి వచ్చేటప్పుడు తలా ఒక ఎద్దునో, మేకనో, పావురానో, గువ్వనో తీసుకొచ్చారా? ఏం తీసుకొచ్చారు మీరు? మీ పెదవులను తీసుకొచ్చారు. ఈ పెదవులను ఏం చేయాలంట? అర్పించాలి. అంటే ఏమని అర్థం? ఎడ్లకు బదులుగా మా పెదవులను మేము అర్పిస్తున్నాం. మా దగ్గర ఏమున్నాయి? వెండి బంగారాలు ఉన్నాయా ఏంటి? పూలు పండ్లు ఉన్నాయా ఏంటి? చదవండి, ఏప్రిల్ రాసిన పత్రిక, ముఖత్రిక 13వ అధ్యాయం 13-15. కాబట్టి ఆయన ద్వారా స్తుతి యాగము చేయదము, ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు
ఏందట? ఏం ఫలం? జీవ ఫలం అని ఉంది, కానీ కొన్ని ఇంగ్లీష్ బైబిల్ ద ఫ్రూట్ ఆఫ్ ఆల్ లిప్స్ అని ఉంది. పెదవుల ఫలం, అదర ఫలం. ఏం ఫలం అది? జీవంలోంచి వచ్చి ఏమొస్తుంది? బండ బూతులా? ఏమండి ఏమొస్తాయండి మన నోట్లోంచి? పెదాలు ఉన్నాయి. అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, వాళ్ళ మధ్యలో నివసించిన వాడిని అని చెప్పలేదా యెషయా? ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి? ఇవి ఉన్నాయి. ఆదివారం వచ్చి ఈ అతర ఫలాన్ని, ఈ జిహ్వ ఫలాన్ని, ద ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్ ప్రైజెస్ మేము బలిపీఠాలు కట్టలేము. స్తోత్రం. కానీ బలులు మేము అర్పించలేము, కానీ స్తోత్ర బలులు మేము అర్పించగలం. బలిపీఠం ప్రైసెస్ గుర్తుగా ఉంది. స్తోత్ర బలులు, స్తోత్ర బల్యర్పణ. బలియర్పణ చేత నాతో నిబంధన చేసుకున్న ప్రజలను పిలువనప్పుడే అని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడని 50వ కీర్తనలో రాయబడింది. నా మాటలు ముగిస్తున్నాను. 4వ విషయం, స్తుతులకు కరువు అయిపోయింది. అనుకునేవాడు ఎప్పుడు స్తుతించలేడు. స్తోత్రం. స్తుతించేవాడు ఎప్పుడు సనుక్కోలేడు. ఏమంటే యెహోవా ఇచ్చెను అని సనిగను అని కాదు, అని స్తుతించాడు. భార్య ఏం జరిగింది? ఇంకా ప్రార్థన అంట, ఇంకా భక్తి అంట, ఇంకా అవసరమా? 10 మంది బిడ్డలు చచ్చిపోయారా, 7 మంది కుమారులు చచ్చిపోయారే, 3 కుమార్తెలు చచ్చిపోయారు. ఆమె ఏం చేసింది? సనిగింది. ఈయనేం చేశాడు? సనిగిన దాన్ని మూర్ఖురాలు అని పిలిచాడు కాదా? స్తుతించిన వాడిని దేవుడు నువ్వు యుక్తమైన దాన్ని పలికావని చెప్పాడు. స్తుతించిన వాళ్ళు జ్ఞానులు, సరిగా వాళ్ళు మూర్ఖులు. మీరెవరు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నాను. 4 విషయాలు చెప్పాను. ఏంటి 4 విషయాలు? కరువు, ఒక ఫెమైన్ గురించి మాట్లాడుకుంటున్నాం. 1, సత్యము లేకపోవడం వల్ల సుమారు 10 సంవత్సరాలు జరిగిన కరువు. ఇది 3.5 సంవత్సరాల భౌతికమైన కరువేమో, కానీ 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక కరువు. 2వది, సేవకులు లేకపోవడం వల్ల కలిగిన కరువు. నంబర్ 3, సమర్పణ లేదు. అర్పణలు వేస్తున్నారు కానీ సమర్పణ లేదు. అర్పణలకు సమమైనది సమర్పణ. ఏముంది? ఏదో తెచ్చాం, నా జోబులో చిల్లర తీసుకొని వేసాను, ఇది అర్పణ. అర్పణగా చేయాలంటే ఏం కావాలి? సమర్పణ కావాలి. సమర్పణ లేకుండా ఇచ్చే అర్పణ ఒంటి అర్పణే. ఆ చిల్లర డబ్బులు, ఆ నోట్లు వేసిన డబ్బులు వినిపిస్తాయేమో కానీ దాన్ని దేవుడు అంగీకరించడు. 4వది, స్తుతులు లేవు. స్తుతులు కరువు అయింది. ఈ రోజు స్తుతించే వాళ్ళు ఎవరు లేరు. లేచిన దగ్గర నుంచి ప్రభా మాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, మాకు ఇల్లు ఇవ్వు, కారు ఇవ్వు, బైక్ ఇవ్వు అనేవాళ్ళు ఉన్నారు, కానీ స్తుతించేవాళ్ళు కరువు అయిపోయినారు. ఏదో ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను. దేవుడు స్వర్గం నుంచి 2 దేవదూతలు పంపించాడట భారతదేశానికి, నెల్లూరుకి. 2 గంపలు నిండా ఇచ్చి పంపించాడట. పోయేసి ఏరుకోనరా, నా భక్తుల యొక్క ప్రార్థన, నువ్వు నా భక్తుల ప్రార్థన ఏరుకోనరా, నువ్వు నా భక్తుల యొక్క స్తుతులు ఏరుకోనరా అన్నాడు. 2 వెళ్ళారు. ఒక అరగంటలో ఒక దేవదూత వచ్చేసాడు. అదే ఆ గంప నిండిందా, ఇంకో గంప కావాలని ప్రార్థనతో వెళ్ళాడు. ఒకడు ఉదయం పోయినోడు సాయంత్రం వరకు అడ్రస్సే లేడు. ఎప్పుడో సాయంత్రం ఆ గంప నిండకుండానే వచ్చాడట. ఆ గంప మీద స్తుతులు అని రాసిందట. ఏమయ్యా, వీడు తొందరగా 2-3 సార్లు వచ్చాడే, నీకేమైంది? భక్తులు ఎవరు స్తుతించడం లేదు ప్రభువా. అందరూ వాళ్ళ కష్ట నష్టాలు చెప్పుకొని మాకు ఇల్లు, కారు, బైక్ అంటున్నారు. ప్రార్థనా విషయాలు ఉన్నాయి కానీ స్తుతుల గంపలు నిండడం లేదు. మనం కూడా ఇచ్చాక 24 గంటలు స్తోత్రం చెప్పం మనం. ప్రభా అది లేదే, ఇది లేదే, మా కూతురు పెళ్లి, మా కొడుకు పెళ్లి, మాకు ఉద్యోగం, అది ఇది ఇదేగా. ఏమున్నాయి ఇవన్నీ స్తుతులా? ఈ ప్రార్థనలను కూడా నేను అన్ను వీటిని సడుగులు. మన సమస్యల నిమిత్తమై మనకు కలిగిన ప్రార్థన పేరుతో ఏర్పడిన సడుగులు. స్తోత్రం. నా మాటలు ముగిస్తున్నాను. ఒక కరువు నీ జీవితంలో ఉందేమో. ఈ కరువు ఉందా నీ జీవితంలో? ఏమంటే సత్యము అనేటువంటి అనుభవం లేకుండా. 2వది, సేవకులు లేనటువంటి ఒక కరువు, సమర్పణ లేనటువంటి ఒక కరువు. ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి. లేదా పాటలేదా? దేవుని స్తోత్రం. 4వదిగా, స్తుతులు ఉన్నాయా? ఎవరైనా స్తుతించావా? ఏడుస్తూ ప్రార్థన చేసేవు కానీ సంతోషంగా స్తుతించావా? పిడికెడు విత్తనాలు తీసుకొని
కన్నీళ్ళతో వెళ్తావేమో, ప్రార్థనలతో వెళ్తావేమో, కానీ సంతోష గానముతో స్తుతులతో పరలు పోసుకుంటావు.